కాసేపట్లో ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యుద్ధం మొదలు కాబోతోంది. జంతర్ మంతర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ నేతల ఆధ్వర్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ధర్నా ప్రాంగణం దగ్గరికి, జంతర్ మంతర్ దగ్గరికి భారీగా నేతలందరూ చేరుకున్నారు. కొద్దిసేపట్లో అక్కడికి ఏఐసీసీ ముఖ్య నాయకులందరూ కూడా రాబోతున్నారు. అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం లభించింది. కానీ కేంద్రం ఆమోద ముద్ర వెయ్యాలి. సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. దీంతో మోడీ సర్కారు పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళనలు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. 42% రిజర్వేషన్ల పైన తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకొని అట్నే దేశం మొత్తం కులగణన చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఈ ధర్నాను విజయవంతం చేస్తామని, ఈ ధర్నాను విజయవంతం చేసి 42% రిజర్వేషన్ బీసీలకు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. అయితే దీన్ని విజయవంతం చేసి రాష్ట్రాలకి కూడా ఒక గట్టి సందేశం పంపించాలి దేశంలోని ఇతర రాష్ట్రాలకు అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ మేరకు అక్కడ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. ఎస్ శివ, సో ఇప్పటికే ధర్నా ప్రాంగణానికి జంతర్ మంతర్ వద్దకి అందరూ చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలు వచ్చారా? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రారంభ ఉపన్యాసం ఉంటుందా? ఎట్లా ప్రోగ్రామ్ అనేది ఎట్లా బిగిన్ కాబోతోంది? మరి కాసేపట్లోనే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రజెంట్ మనం జంతర్ మంతర్లోని ధర్నా కార్యక్రమం స్టేజ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా, ఇటు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, అందరూ బీసీ సంఘాల నాయకులందరూ కూడా జంతర్ మంతర్ చేరుకున్నారు. మొత్తం అందరూ కూడా ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో తెలంగాణ ఇటు పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసేలాగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా జంతర్ మంతర్లో ఈరోజు ధర్నా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మరి కాసేపట్లోని మల్లికార్జున ఖర్గే కూడా ఈ ధర్నా ప్రాంగణానికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజెంట్ మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్. వారిని అడిగి ఈ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లికార్జున ఖర్గే మరి ఎంతసేపట్లో వస్తారన్నాడు? మల్లికార్జున ఖర్గే గారు 12 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చి ఉపన్యాసించిన తర్వాత మా ధర్నా నడుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం రాహుల్ గాంధీ గారు వస్తారు. ప్రధాన డిమాండ్ 42% రిజర్వేషన్కి ఆమోదం రావాలి, కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ ఇచ్చి తీరినాం, 2 చట్టాలు చేసి తీరినాం. ఆ చట్టాలకి సుప్రీంకోర్టు క్యాప్ ఉంది 50%. ఆ క్యాప్ సడలింపు కావాలంటే 9th షెడ్యూల్లో చేర్చాలి. దీనికి రాష్ట్రపతి గారి ఆమోదం కావాలి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే నిమిషంలో అయిపోతుంది. కావాలని మోకాలడ్డేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో 57% బీసీలు ఉన్నారు. మేము అడుగుతున్న వాటా 42%. ఆ శాతం తెచ్చుకునే వరకు రేవంత్ రెడ్డి గారు మాది పోరాటం ఆగదు. ఎంతమంది వస్తున్నారు? ఇక ఇతర పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ఆహ్వానించారు. సంబంధించిన దాదాపు మెజారిటీ ఎంపీలు వస్తూ ఉన్నారు. రాష్ట్రపతిని కలవబోతున్నారా? ఎస్, అపాయింట్మెంట్ అడిగినాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ అపాయింట్మెంట్ వస్తుంది. ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించిన తర్వాత రేపు రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ కోరమెంట్ కూడా ఇటు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది మంత్రులు ఉన్నారు, వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా చేపడుతున్నారు, ఏమనుకుంటున్నారు? అంటే అందరి మద్దతు లభించే అవకాశం ఉందా? మీకే తెలవాలా, ఇంత పెద్ద యువతులు లేస్తూ ఉంటే మద్దతు లగించిపోవడం ఏంటి? ఇది రగిలింది, ఆగేది కాదు. 42% కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇది ఒక న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ విధంగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమని, మేమెంతో మాకంతా కావాలని. రాహుల్ గాంధీ ఆలోచనతో ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి అడుగుతూ ఉన్నారు. ఈరోజు కంపల్సరీ పోయినసారి చేసినప్పుడు 64 మంది ఎంపీలు వివిధ పార్టీకి వచ్చారు. ఈరోజు కూడా వస్తూ ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచన చేయాలి. ఏ క్వాంటిటీతో అనుకున్నామో అంతకంటే 4 గంటలు ఈరోజు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు దీనికి పర్యావరణంగా ఇంకొక మీటింగ్ పెట్టుకున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవుతా ఉందని తెలియజేస్తూ 47% రేపు ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారు మాకు అవకాశం ఇస్తారు, మాది వింటారు, ఖచ్చితంగా రిజర్వ్ ఇస్తారు అనే నమ్మకం మాకు ఉందని తెలియజేస్తాం.
కులాలకు అతీతంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హాజరయ్యారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. వారి మాటలోనే వారికి సంబంధించిన జీవన్ రెడ్డి గారు చెప్పండి, బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రధానంగా ఓకే అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని మరి ఈరోజు ధర్నా చేపడుతున్నారు. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? చాలా మంది ఇటు కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి అందరూ వచ్చారు. ఇటు ఢిల్లీ నుంచి కూడా చాలా మంది ఇండియా బ్లాక్ సంబంధించిన నేతలు కూడా రాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు जिसका हिस्सेदारी उसका भाग्यदारी అని భారత్ జోడో పాదయాత్ర లోపల ఎంతైతే జనాభా ఉంటుందో అంత న్యాయం చేయాలని ఒక ఏదైతే నినాదం ఉందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ కులకరణ తర్వాత చట్టాన్ని అమలు చేసే ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం పంపించే సందర్భం లోపల కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇలా పెద్ద ఎత్తున జంతర్ ధర్నా చేయడం జరిగింది. యావత్ రాష్ట్ర మంత్రులు, మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులతో పెద్ద ఎత్తున ఈ ధర్నా ఉన్నది. ఖచ్చితంగా కేంద్రం దిగొస్తారని మా నమ్మకం ఉన్నది. మొత్తం చూసుకుంటే ఇటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో మైనార్టీకి సంబంధించి ముస్లింకి సంబంధించిన వివాదం కూడా కొనసాగుతుంది. ఇటు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించొద్దు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దాంట్లో భాగంగా మనతో పాటు అజారుద్దీన్ వారు అడిగి మరింత సమర్థిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ముస్లిం రిజర్వేషన్ సంబంధించి బీజేపీ వ్యతిరేకిస్తుంది, కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన 3 రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, యూపీలో ముస్లిం రిజర్వేషన్ దీనికి మీరే ఉంటారు. देखिए जो रिजर्वेशन कास्ट सेंसस है उसमें मैं तो ये राहुल जी का इनिशिएटिव है, एक तो बहुत बड़ा इनिशिएटिव है और मेरे ख्याल में सबको इसमें मानना पड़ेगा, क्योंकि जो कास्ट सेंसस है वो है क्योंकि बीजेपी गवर्नमेंट को भी इसके बारे में सोचना चाहिए और करना चाहिए, क्योंकि एक रोल मॉडल जैसा है जो हमारे रेवंत रेड्डी साहब ने किया है और जितने भी लोग इसमें इन्वॉल्व थे कास्ट सेंसस के, तो ये कास्ट सेंसस हिंदू मुस्लिम यहाँ पे बोलना, इसमें जब कोई भी अच्छी चीज़ होती है तो अपोजिशन पार्टी तो डेफिनेटली क्रिटिसाइज करती है, तो अब क्रिटिसिज्म कुछ भी होगा, बट आपने खुद देखा है कितने लोग आए, पूरे मिनिस्टर से हर जगह पूरा ये एहतजाज रहेगा। और मेरे ख्याल में जो भारत जोड़ो यात्रा जैसा थी, मेरे ख्याल में ये भी एक మనతో పాటు మరొక ముస్లిం సమాజానికి సంబంధించిన నేత ఫాయూమ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం ఇస్తాం. అన్నా చెప్పండి, ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్ సంబంధించి బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది, కానీ 3 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో. కానీ ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి బీజేపీ నేతలు వ్యతిరేకిస్తారు. రైట్, మొత్తం చూసుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి మిగతా రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తుంది, ఇక్కడ కూడా అమలు చేయాలని ప్రధానంగా చెప్తున్నారు. ఇటు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెస్తున్నాం. అన్నా చెప్పండి, ప్రధానంగా ఈరోజు ధర్నా చేపట్టబోతున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది ధర్నా కార్యక్రమం? తప్పకుండా ఒక ప్రామాణికమైన సర్వేల ద్వారా చట్టంలో ఆమోదం చేసుకొని చర్చ చేసి బిల్లులు చేసి గవర్నర్ ఆమోదంతో వచ్చిన ఈ ధర్నా ఈ బిల్లు తప్పకుండా పాస్ అవుతుందనే ఆకాంక్షతోటి ఒత్తిడి తేవడానికి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ బిల్ అనేది అమలు అవుతుందని కూడా మేమందరం భావిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది కాబట్టి ఇటు పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసేలాగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఢిల్లీ వేదికగా పార్లమెంట్ స్టేట్ సమీపంలోని పార్లమెంట్ కట్ట సమీపంలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాల నేతలు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఇక్కడ శివ అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అక్కడ కనిపిస్తున్నారు. ఇండియా కూటమిలో నాయకులందరూ కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అక్కడికి వస్తున్నారా? ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఏమనిపిస్తుంది ఒక బీసీ రిజర్వేషన్? మీరే చూస్తున్నా స్వచ్ఛందంగా వాళ్ళు రావడం జరిగింది. ఇది దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం. ఒక రోల్ మోడల్ లాగా ఉండాలని బీసీలు జనాభా ప్రకారం న్యాయంగా వారికి దక్కవలసింది దక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అందరూ మద్దతు తెలపాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్కు ఆమోదం తెలపాలి, అనుమతి అనేది ఇవ్వాలి. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి దాన్ని ప్రత్యేక చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చడం ద్వారా బీసీలకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒక బీసీ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రధానంగా ఇటు ఢిల్లీ వేదిక జంతర్ మంతర్లో కాంగ్రెస్ నేతలందరూ కూడా ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికాసేపులో రాబోతున్నారు. మరికాసేపు ఖర్గే కూడా మరికాసేపులో వచ్చి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇటు రాహుల్ గాంధీ కానీ ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా జంతర్ మంతర్లోని ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో
ధర్నాలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చుంది. బీసీలకు ఏవైతే మాట ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని అయితే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అసెంబ్లీలో బిల్లు చేశారు, బిల్లు తీర్మానం చేసి పంపించారు. కానీ ఆ కేంద్రం వద్ద అది పెండింగ్లో ఉంది. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్రం దిగి వచ్చి చట్టంగా చేసేదాకా కాంగ్రెస్ పోరుబాట కొనసాగిస్తూ ఉంది. సో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం మంత్రివర్గం అంతా కూడా అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. కొద్దిసేపట్లో అక్కడికి ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. సో ఇప్పటికే చాలామంది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా రాష్ట్ర మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మనం చూస్తున్నాం జంతర్ మంతర్ సభ ప్రాంగణంలో ఎక్కడైతే ధర్నా చేయబోతున్నారో, దీక్ష చేయబోతున్నారో అక్కడికి అందరూ కూడా చేరుకున్నారు. ఇంకా భారీగా కూడా తరలి రాబోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచుతాం, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా 42% కోటా రిజర్వేషన్ అనేది సాధిస్తామన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపట్లో ఆల్మోస్ట్ ఒక 12 గంటల వరకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అక్కడికి వస్తారని చెబుతున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ప్రారంభ ఉపన్యాసం ఉంటుంది. తద్వారా అక్కడ ధర్నా అనేది మరింతగా విజయవంతంగా ముందుకు సాగుతుందని నాయకులు చెబుతూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. పెద్ద సంఖ్యలో బీసీ నేతలంతా కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మనతో పాటు బీసీ లీడర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఏంటి సార్ ఇక్కడ మొత్తం బీసీలతో మీ రాష్ట్ర నాయకత్వంతో మొత్తం కూడా ఇక్కడ నిండిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఒక బీసీలే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యాచరణ మేరకు ఆ కార్యాచరణ అమలు కావాలని అందరూ వచ్చినారు. పొరపాటు నుండి ఇది బీసీల ధర్నా కాదు, బీసీలకు 42% సాధించుకోవడానికి జరుగుతున్న ధర్నా. ఇందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, యశస్వి రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సబ్జెక్ట్, ది ఓన్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేము ఈరోజు ప్రామాణికమైనటువంటి సమాచార సేకరణ 1,00,000 మంది ఉద్యోగులతో చేసి దాని తదుపరి ఈరోజు సబ్ కమిటీ ఆమోదంతో, క్యాబినెట్ ఆమోదంతో సభ లోపల చర్చ చేసి బీజేపీ టీఆర్ఎస్ మద్దతునిచ్చి బిల్లు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు గవర్నర్ గారు ఆమోదంతో పంపినాం. ఇవాళ శాసనసభలో బిల్లు ఆమోదం చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ మాట్లాడని బీజేపీ ఇలా ముస్లింల కొరకు అని చెప్తా ఉన్నారు. ముస్లింల రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, గుజరాత్లో ఉంది. దాని పేరు మీద దీన్ని అడ్డుకునే ప్రయత్నం చెప్పొద్దు. కవిత గారు హైదరాబాద్లో ధర్నా చేస్తారు, పెండింగ్ ఉంది ఢిల్లీలో అంశం, అది పొలిటికల్ డ్రామా. ధర్నా చేస్తే ఢిల్లీలో ధర్నా చేయి, బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేయి, మెప్పించే ప్రయత్నం చేయండి. ఇలా బీజేపీ మొఖాలంటూ పెట్టే ప్రయత్నం జరగద్దు. ఇంత సామాజికంగా చట్టపరంగా అన్ని రకాలుగా జరిగినటువంటి ఈ బీసీల 42%కి అందరూ ఆమోదం చెప్పాలి. ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా మారుతుంది. రాష్ట్రంలో ఏమో బీజేపీ మీకు మద్దతు తెలిపింది, కేంద్రం వచ్చేసరికి ఎందుకు మొండి వైఖరి చూపిస్తుందని అనుకుంటున్నారు? వాళ్ళకి ఎక్కడ పేరు రాదు అని భయపడుతున్నారు. కానీ నేను ఒక బీసీ లీడర్ చెప్తా ఉన్నా, బీజేపీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు అందరికీ లబ్ధి జరుగుతుంది. ఇది ఉద్యోగస్తులకు లబ్ధి జరుగుతుంది, బీసీలకు లబ్ధి జరుగుతుంది, విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. కాబట్టి రాజకీయ కోణంతో చూడొద్దు అని బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. సార్, బీసీ నేతగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు, అక్కడ కూడా కులగణన చేశారు. కులగణన అనేది దేశానికే రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఈ రోజు ఒకవేళ ఇక్కడ మీరు అనుకున్నది జరగకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ మొత్తంగా క్యాబినెట్ కానీ పార్టీ నాయకత్వం కానీ కూర్చొని ఇది సాధించుకునే వరకు, ఉదాహరణ తమిళనాడులో చాలా రోజులు ఎన్నికలు నిర్వహించకుండా కూడా దీన్ని సాధించుకోరు. మాకు తమిళనాడు స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి, ప్రజల ఐక్యత, ప్రజల ఆకాంక్ష మాకు ధైర్యం. కాబట్టి తప్పకుండా విశ్వాసం ఉంది, రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వము దేశానికి రోల్ మోడల్ అయ్యే విధంగా 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఈ ఆశ, ఆకాంక్ష నాకున్నాయి. సార్, ఈరోజు తెలంగాణ నడిబొట్టున, ఢిల్లీ నడిబొట్టున తెలంగాణ కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు ఇక్కడికి రావడం, ఇంత పెద్ద ధర్నా చేయడం ఎట్లా చూస్తారు? లాస్ట్ 1 ఊహించని విధంగా మేడం, గుడ్ మార్నింగ్. ఊహించని స్థాయిలో ప్రజల స్పందన ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్స్. ఇది ప్రజల ఆకాంక్ష. మనతో పాటు అట్లూరి లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ప్రధానంగా కేవలం బీసీ నేతలే కాకుండా పెద్ద సంఖ్యలో మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులంతా రావడం ఎలా చూస్తారు? 42% ఏదైతే అమలు
చేసేందుకు బలహీన వర్గాలకు ఇచ్చిన మాట, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఇది చేసి తీరుతామని చెప్పి చెప్తున్నాం. ఒక మంత్రిగా ఈరోజు బీసీ నేతల కోసం మీరు అంతా ఫైట్ చేయడం ఎట్లా చూస్తారు? తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిన మాట ప్రభుత్వం కానీ అదేవిధంగా పార్టీ కానీ కట్టుబడుతుందనే విషయాన్ని మెసేజ్ పంపించడానికి ఇది ఒక ధర్నా కార్యక్రమం ఇవ్వండి. సో మొత్తానికైతే నేతలంతా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీ వచ్చారు, ధర్నా చేస్తున్నారు. ఒక బీసీ లీడర్ గా మీ కాల్ మేరకు ఇంతమంది నాయకులు వచ్చారు, ఎలా చూస్తారు? ఇదొక మహాధర్నా. దేశ చరిత్రలో తెలంగాణలో బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు యావత్ దేశానికి తెలవాలని, 42% రిజర్వేషన్ మా హక్కు, ఈ హక్కును సాధించుకు తీరుతామని కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు విప్పడానికి, కనువిప్పు కలగడానికి కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రం తరఫున పరిణామాలు తేల్చి వారికి ఇవన్నీ కూడా సమూలంగా వివరించడానికి ఢిల్లీలో మహాధర్నా చేస్తూ ఉన్నాము. ఈ మహాధర్నా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించే అవకాశం ఉంది. మిగతా పార్టీల యొక్క ఇండియా బ్లాక్లోని పార్లమెంట్ సభ్యులందరూ హాజరవుతారు. మీరేమో ఒకవైపు ధర్నా చేస్తున్నారు, రాష్ట్రంలో ఏమో బీజేపీ మీకు ఆమోదం తెలిపింది అసెంబ్లీలో, ఇక్కడ మాత్రం మొండి వైఖరి చూపిస్తుంది. నేను అడుగుతున్నాను, బీజేపీ శాసనసభ్యులు అక్కడ మద్దతు తెలిపి ఇక్కడ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎవరు ఒత్తిడిలో తీసుకున్నారు? అగ్రవర్ణ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే బీసీ నాయకులు మీరు ఎందుకు నోరిప్పట్లేదు? ఇలా బయటకు రావాల్సిన అవసరం ఉంది. బీసీలు రాష్ట్రం లేకమవుతా ఉన్నారు. అందరి కోసం, బీసీలందరి కోసం మీ అందరు ముందుండి పోరాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి మీరు అనుకున్నది సాధించి తెలంగాణ తిరిగి వెళ్తారని నమ్మకం ఉందా? మొండి పట్టుతో ఉన్నాము. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మేమందరం మొండి పట్టుతో ఉన్నాం, సాధించుకొని తీరుతాం. సో మొత్తానికి బీసీ లీడర్లు అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేమంతా కూడా దీనిలో మేము అనుకున్నది సాధిస్తాము, తిరిగి ఢిల్లీకి కూడా సక్సెస్గా వెళ్తామంటున్నారు. ఏంటి ఒక బీసీ ఎమ్మెల్యేగా పెద్ద ఎత్తున బీసీలు అంతా రావడం, ఢిల్లీ నడిబొడ్డున ఇంత పెద్ద ధర్నా చేయడం ఎలా చూస్తారు? చాలా గర్వంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా 90% ఉన్నటువంటి బలహీనులకు ఇవాళ రిజర్వేషన్ కల్పించాలి. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో సామాజికంగా, ఆర్థికంగా బలపడాలి. వారిని గుర్తించి వారికి ఉన్నత స్థానం కల్పించాలని చెప్పి ఇవాళ 42% రిజర్వేషన్ కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసినందుకు ఇవాళ పార్లమెంట్లో గలమెత్తిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను జాగృతి పరుస్తూ వెంబడే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి, జనగణన చేయాలి, బీసీ కులగణన చేయాలి, ఒక చట్టాన్ని అమలు చేయాలి, రిజర్వేషన్ కల్పించాలని ఒక సందేశాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఒక్కొక్కరిగా జంతర్ మంతర్ వద్దకి చేరుకుంటూ ఉన్నారు, మినిస్టర్లు అంతా కూడా చేరుకుంటున్నారు. అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మొత్తానికైతే ధర్నాని సక్సెస్ఫుల్ గా చేస్తాము అని అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు అంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్న సురేఖ ఉన్నారు, మినిస్టర్ మాట్లాడారు. అక్క ఏంటి పెద్ద ఎత్తున ఢిల్లీ అంతా చేరుకున్నారు, బీసీ లీడర్లు అంతా వచ్చారు, ఎలా ఉండబోతుంది? 100% ఈ బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్తామండి. ఎందుకు అనంటే ఈ శతాబ్దాల కాలంగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సైంటిఫిక్గా 42% రిజర్వేషన్ కోసం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్కి పంపించారో, ఆ ప్రెసిడెంట్ గారు ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకోవడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. మరి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళు ఓకే చెప్పారు, బయటకు వచ్చినాక ఈరోజు బీజేపీ వాళ్ళేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక ముస్లిం రిజర్వేషన్ సాకుగా పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో కరెక్ట్ కాదండి.
ముస్లింలు కూడా బీసీలలో ఈ కింద వస్తారు, వాళ్ళ రిజర్వేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు. మీరేమో పెద్ద సంఖ్యలో ఢిల్లీలో ధర్నా చేస్తుంటే అక్కడ మన హైదరాబాద్లో కవిత ధర్నా చేస్తున్నారు. కవిత ప్రొటెస్ట్ చేసిన తర్వాతనే మీరు బీసీ పేరెత్తుకున్నారని కవిత చెప్తున్నారు. ఒకసారి వెనక్కి మరి మీరు రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకుంటే ఆమె రాకముందు నుంచే మేము చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆమె చేస్తుంది అనుకోండి, మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? 2004లో నేను ఒక మహిళను, ఒక బీసీని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాన్ని. ఆ రోజు కవిత ఎందుకు మాట్లాడలేదు? ఒక మహిళకు రిజర్వేషన్, బీసీ మహిళకు మంత్రి పదవి ఇవ్వమని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు అందరినీ కూడా వెలుగులను పార్టీలో పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? ఈ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. అప్పుడేమో జాగృతి అన్నది, బతుకమ్మ అన్నది. ఈ రోజు బీసీ నినాదం ఎత్తుకుంటుంది, ప్రజలు ఎవరు నమ్మరు. ఫైనల్ గా అసెంబ్లీలో బీజేపీ మీకు మద్దతు తెలిపింది, ఇక్కడ కేంద్రానికి వచ్చేసరికి మొండి వైఖరి చూపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది మన హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశం అని నేను అనుకుంటా ఉన్నాను. మోడీ గారు బీసీ, నిజంగా ఆయన బీసీ అయితే బీసీలకు న్యాయం చేయాలి. 100%, 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఒకవేళ వాళ్ళు చెయ్యకపోయినా కూడా మా పార్టీ పరంగా మా తెలంగాణలో మేము అమలు చేస్తాము. చేయడమే కాకుండా ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాడతాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా మొన్న మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా ఒక అవగాహన వచ్చింది. అందుకని 100% ఈ ఉద్యమం నడుస్తుంది, 42% సాధించుకుంటుంది. ఫైనల్ గా మీరు బీసీ మినిస్టర్ గా ఉన్న ఈ సమయంలో పెద్ద ఎత్తున బీసీ ఇది ఒక మహా ఉద్యమం అనే చెప్పుకోవచ్చు. అప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చూస్తాం, ఇప్పుడు బీసీ ఉద్యమం. ఎలా చూస్తారు దీన్ని? అండ్ ఫైనల్ గా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక గుడ్ న్యూస్ తో వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100% ఒక బీసీ మహిళగా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఒక మంత్రిగా నాకు రావడము, ఈరోజు తెలంగాణలో ఒక మంత్రిగా నేను ఉండడము, మరి తెలంగాణలో నేనున్నప్పుడే అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ రిజల్యూషన్ పాస్ అవ్వడము, కేంద్రానికి రావడము, ఇందులో నా పాత్ర ఉండడం నాకు హ్యాపీగా ఉంది. తప్పకుండా రేపు ద్రౌపది ముర్ము గారు అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఎప్పుడైతే నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మనము రైతులు వెనక్కి తీసుకునే వరకు పోరాడారో అదే పద్ధతిలో బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. సో మొత్తానికి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు రిటర్న్ లో మేము మంచి గుడ్ న్యూస్ తోనే వెళ్తామని మంత్రులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు విపాది శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. జన సంద్రోహంగా నిలిచిపోయింది మొత్తం జంతర్ మంతర్ అంతా. మొత్తం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రజలంతా ఇక్కడ ఉన్నారు. ఎలా చూస్తారు ఒక బీసీ లీడర్ గా? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ బీసీ నేతలందరితో ఈరోజు దద్దరిల్లుతున్నటువంటి సందర్భం నినాదాలతోటి 42% రిజర్వేషన్ అమలుకు మీరు అనుమతినివ్వాల్సిందే, రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చాల్సిందని చెప్పిన మాట ఈరోజు తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా జంతర్ మంతర్లో దగ్గర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈరోజు మన నిరసన చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి వేళ ప్రధానంగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని తీసుకొని పోయి కులగణన జరిపితే లెక్క పక్కాగా 56.37% ఉన్న పరిస్థితులలో సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చనే ప్రకారం 42%. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో కూడా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి, మైనార్టీకి సంబంధించి మేలైన కార్యక్రమం తీసుకునే భాగంలో సువర్ణ అక్షరంతో లిఖింపబడి కార్యక్రమం చేస్తే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది, మీరు అనుకున్నటువంటి 3 రోజుల పాటు పోరుబాట సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నారు. 200 పాళ్ళు మాకు పాజిటివ్ దృక్పథంలో పోతున్నాం. దిగి రావాల్సిందే కేంద్ర ప్రభుత్వం. అందుకే అంటున్నాం అసెంబ్లీలో మా బిల్లుకు సై అన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంకి వచ్చే వరకు ఎందుకున్నాయి అంటున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారో మా బీసీ బిడ్డలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమానం చెప్పాలి. అందుకే మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర మేము ఈ నిరసన కార్యక్రమం నిన్న పార్లమెంట్లో వాయిదా తీర్మానం రేపటి రోజు
రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆర్డినెన్స్ కూడా అమలు చేయాలి. 42% రాజకీయ రిజర్వేషన్ను రాజ్యాంగ సభ జరిపి 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని మా ప్రధాన డిమాండ్. సో మొత్తానికైతే బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మొత్తం కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఏంటంటే 42% రిజర్వేషన్ ని అమలు చేస్తాము, మేము అనుకున్నది సాధిస్తాము, కేంద్రం మెడలు వంచి తిరిగి తెలంగాణకు ప్రయాణమవుతామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ కన్నయ్యతో హేమ బిందివి, ఢిల్లీ. దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఢిల్లీ ప్రయాణమైంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. మరి కాసేపట్లో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మనతో పాటు మంత్రి జూపల్లి ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఇంత పెద్ద సంఖ్యలో ఢిల్లీకి రావడానికి కారణం ఏంటి? ఏం చేయబోతున్నారు? ఈ సమాజంలో శతాబ్దాల నుంచి వెనక వేయబడ్డటువంటి ఈ బీసీ కులాలకు న్యాయంగా వాళ్లకు జనాభా దామాషా ప్రకారం వాళ్లకు చట్టంలో హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీసీ టోటల్గా కులగణన సర్వే చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా. ఈ యొక్క డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ స్వదస్తులతోటి సంతకాలు తీసుకొని సర్వే చేస్తే 42% బీసీల సంఖ్యగా చట్టబద్ధంగా వచ్చింది. కాబట్టి 42% పార్లమెంటులో బిల్లు పెట్టి వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దాన్ని శతాబ్దాల నుంచి వెనుకబడ్డారు, దశాబ్దాల నుంచి కూడా వాళ్ళకు సమాజ న్యాయంలో విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మీరు 42% అమలు చేయాలి అంటున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున చట్టసభలో కూడా దీన్ని ఆమోదం చేయాలంటున్నారు. కానీ బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనిపైన ఏం మాట్లాడడం లేదు. అంతిమంగా ఇప్పుడు చట్టసభల ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు గళ్ళబెట్టినప్పుడు వాటిని వినవలసిన బాధ్యత, వాటి చట్ట రూపం కలిగిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు వినకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే తేల్చుకుంటే సందర్భం వచ్చినప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఈ రోజు మీరు ధర్నా చేస్తున్నారు, రేపు రాష్ట్రపతిని వెళ్ళి కలుస్తారు, మీరు అనుకున్న డిమాండ్లు అవ్వకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? ఏదైనా కూడా ఈ లక్ష్య సాధనలో చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా వీటిని ఈ యొక్క డిమాండ్ను 100% నెరవేర్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో చూసాము, ఖచ్చితంగా 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. ధర్నా అనంతరం మాకుండాల్సినటువంటి కార్యాచరణ మాకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు తుమ్మల నాగేశ్వర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, వందల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో కార్యకర్తలు, వందల సంఖ్యలో నాయకులు అంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. నిజంగా మీరు అనుకున్న జరుగుతుంది అనుకుంటున్నారా? అది ప్రజాభిప్రాయం. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళ వాటా వాళ్ళకి రాజ్యాధికారంలో, ఉద్యోగాల్లో విద్యావకాశాలు కావాలని అదే పద్ధతిని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికాము. కాబట్టి దీన్ని అమలు చేసి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలకు న్యాయం చేయాలనేది. బీసీలకు న్యాయం చేయాలి, 42% రిజర్వేషన్ తీసుకురావాలంటున్నారు. కేంద్రం మాత్రం దీనిపైన ఏం మాట్లాడడం లేదు. ఎలా చూస్తారు దీన్ని? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం. రేపు వెళ్ళి రాష్ట్రపతిని కలవబోతున్నారు, పత్రాలు ఇవ్వబోతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి మేము అనుకున్నది సాధ్యం చేయటమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. చివరిగా ఒకవేళ మీరు అనుకున్నది జరగకపోతే ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? జరిగిన తర్వాత అది ఊహాజనితమైన ప్రశ్న, జరుగుద్ది అనేది మా భావన.
జరగకపోతే వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతామో ఆ రకంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికైతే మంత్రులు చాలా దృఢంగా చెప్తుంది ఏంటంటే మాకు ఉండాల్సినటువంటి కార్యాచరణ మాకుంది, 3 రోజుల పాటు కూడా ఢిల్లీ పయనమయ్యాము, ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచుతాము, కేంద్రం దీనికి ఒప్పుకోకపోతే దానికి తగ్గటువంటి కార్యాచరణ కూడా మాకుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కన్నయ్యతో హేమ, బిగ్ టీవీ, ఢిల్లీ.